హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నీతా అంబానీ యొక్క కౌగిలి వల్ల తమ కెరీర్ నే కోల్పోయిన సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం. నీతా దలాల్ అలియాస్ నీతా అంబానీ. ఈమె 1963 నవంబర్ 1న గుజరాత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ముంబైలో జన్మించారు. వీరి తండ్రి పేరు రవీంద్రభాయ్ దలాల్, తల్లి పూర్ణిమ దలాల్. ఈమెకు మమతా దలాల్ అనే చెల్లెలు కూడా ఉంది. ఈమె తండ్రి సిమెంట్ ఫ్యాక్టరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు. ఆమె తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు. నీతాకి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ లో చేర్పించింది. అలా ఆమె చదువును ముంబైలోని రోజ్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న నీత బాగా చదివి స్కూల్ టీచర్ అవ్వాలని అనుకుంది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు క్లాసికల్ డ్యాన్స్ లో స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉండేది. ఇక అలా నీత తన బీకాం డిగ్రీని ముంబైలోని నరసింహాజీ కాలేజీలో పూర్తి చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో 800 శాలరీకి టీచర్ గా పనిచేస్తూ ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే గుజరాత్ కల్చర్ ప్రోగ్రామ్స్ వారు నవరాత్రి సందర్భంగా ముంబైలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేశారు. ఇక ఆ ప్రోగ్రామ్ లో నీతా క్లాసికల్ ప్రోగ్రామ్ కూడా ఉండడం విశేషం. ఇక ఆ ప్రోగ్రామ్ కి ధీరుభాయ్ అంబానీ కూడా గెస్ట్ గా రావడం విశేషం. దీంతో ధీరుభాయ్ అంబానీ నీతా డ్యాన్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఇక ఈమె కుటుంబం కూడా గుజరాతీ కుటుంబానికి సంబంధించింది అయి ఉండడంతో, అంతేకాకుండా ఈమె తండ్రి ధీరుభాయ్ కి కూడా మంచి సంబంధాలు ఉండడంతో నీతాని తన పెద్ద కొడుకైన ముఖేష్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి ధీరుభాయ్ అంబానీ నీతా తండ్రిని అడగడం జరిగింది. ఆయన కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. దీంతో మరుసటి రోజే ధీరుభాయ్ నీతాని తమ రిలయన్స్ ఆఫీస్ కి పిలిపించి అక్కడే నీతాకి ముఖేష్ తో పరిచయం చేయడం జరిగింది. ఇలా ముఖేష్ నీతాని ఫస్ట్ టైం చూడగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు. అతనికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది. అలా అప్పటి నుంచి ముఖేష్ నీతా ఇంటికి ప్రతిరోజు రెడ్ రోసెస్ బొకేస్ పంపిస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఒక నెల రోజుల తర్వాత ముఖేష్ నీతాకి పెళ్లి ప్రపోజ్ చేయాలని కారులో తనని ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకుని ఒక రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తుండగా అదే సమయంలో వర్షం వచ్చి ముంబైలో ట్రాఫిక్ వల్ల రోడ్లన్నీ జామ్ అయ్యాయి. ఇక అలా 30 నిమిషాలైనా ట్రాఫిక్ క్లియర్ కాలేదు. దీంతో ముఖేష్ కారులోనే నీతాకి డైమండ్ రింగ్ ఇచ్చి పెళ్లి ప్రపోజ్ చేయగా ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్న నీత ఇమీడియట్ గా ఓకే చెప్పడంతో ఇరు కుటుంబాలు వీరిద్దరికి 1985లో ఘనంగా పెళ్లి చేశారు. ఇక పెళ్లి తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేని నీత కొన్ని రోజులు 800 రూపాయల శాలరీకి స్కూల్ టీచర్ గా కూడా పనిచేసింది. ఇక వీళ్ళిద్దరికి పెళ్ళై 2 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యారు. డాక్టర్స్ వీళ్ళిద్దరిని చెక్ చేశాక పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో వీరిద్దరికి ఆకాశం వచ్చి వాళ్ళ తల మీద పడ్డంత పనైపోయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా 4 సంవత్సరాల పాటు పలు దేశాల డాక్టర్స్ ని కన్సల్ట్స్ అవుతూ వచ్చారు. యుఎస్ఏలో ఉన్న ఒక గైనకాలజిస్ట్ వీళ్ళిద్దరిని చెక్ చేసి సహజ పద్ధతిలో పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టేలా చేయొచ్చు అని చెప్పారు. అప్పుడు వీరిద్దరూ దానికి ఒప్పుకొని ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని డిసైడ్ అయ్యారు. ఈ పద్ధతి ద్వారా పురుషుడిలోని వీర్య కణాలను స్వీకరించి ఫలదీకరించిన వాటిని స్త్రీ అండంలో ప్రవేశపెడతారు. ఇక అలా 2 సంవత్సరాల ట్రయల్స్ తర్వాత 1991లో వీరు ఈషా, ఆకాష్ అనే 2 కవలలను కన్నారు. అలా మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఐవీఎఫ్ ద్వారానే అనంత్ అంబానీకి 1995లో జన్మనిచ్చారు. ఇది ఇలా ఉండగా ధీరుభాయ్ కి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్లడం జరిగింది. 1 వీక్ తర్వాత కోమా నుండి బయటకు వచ్చాక వెంటనే అతనికి పక్షవాతం వచ్చి తన కుడి చేయి పని చేయకుండా పోయింది. దీంతో 2 కొడుకులకు రిలయన్స్ బిజినెస్ బాధ్యతలను అప్పగించి వెన్నంటే ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉండేవాడు. అలా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పెట్రోలియం, గ్యాస్, ఫైనాన్స్, కెమికల్ వంటి మల్టిపుల్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అనిల్ అంబానీ ఐడియాస్ తో టెలికాం, పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభించగా అన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో 2001 వరకు రిలయన్స్ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీగా ఎదిగింది. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఇందుకు ముఖ్య కారణం నీతా అంబానీ మరియు అనిల్ అంబానీ భార్య అయిన టీనా అంబానీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే టీనా ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సక్సెస్ఫుల్ కెరీర్ ని లీడ్ చేస్తూ ఉండేది. ఇక అప్పట్లో మూవీస్ ఫంక్షన్స్ కి ఎక్కువగా వెళుతున్న అనిల్ అంబానీకి ఒక ఫంక్షన్ లో తనకంటే 4 ఏళ్ల పెద్ద అయిన టీనా అంబానీని చూసి లవ్ లో పడ్డాడు. అలా అప్పటికే టీనా పేరు
సంజయ్ దత్, రాజేష్ ఖన్నా, రిషి కపూర్ తో పాటు గట్టిగా వినిపించేది. సంజయ్ దత్ తో ఈమె రిలేషన్ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ఇక ఈ బ్రేకప్ తో మానసికంగా కుంగిపోయింది. అదే సమయంలో అనిల్ అంబానీ ఒక ఫంక్షన్ లో కలవడంతో అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త నిదానంగా మారి సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం ప్రారంభించారు. ఇక ధీరూభాయ్ కూడా అప్పట్లో అనారోగ్య కారణాల వల్ల అనిల్ అంబానీకి కూడా పెళ్లి చేయాలని సంబంధాలు చూడగా తన చెల్లెలైన మమతాని అనిల్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంది. కానీ అనిల్ మాత్రం ధైర్యంగా తాను టీనాను ప్రేమిస్తున్నానంటూ పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని చెప్పగా అంబానీ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. సినిమా హీరోయిన్లతో పెళ్లొద్దని చెప్పినా అనిల్ అంబానీ అందుకు ఒప్పుకోలేదు. అయినా అనిల్ అంబానీ పట్టు వదలని విక్రమార్కుల్లా 4 సంవత్సరాలు వెయిట్ చేసి చూడడంతో అంబానీ ఫ్యామిలీకి వేరే దారి లేక 1991లో వీరిద్దరికి సింపుల్ గా పెళ్లి జరిపించారు. ఇక అలా పెళ్లైనప్పటి నుంచి అంబానీ ఫ్యామిలీకి టీనాని చూస్తే నచ్చేది కాదు. దీంతో అనిల్ అంబానీ తన భార్యతో కలిసి వేరే కాపురం పెట్టాడు. వీరి అన్యోన్యమైన సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా పుట్టారు. ఇక అంబానీ ఫ్యామిలీకి టీనా మీద ఉన్న కోపం అనిల్ మీద చూపిస్తుండడంతో తండ్రి చనిపోవడంతోనే తన వాటా తాను తీసుకుని సపరేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లి కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం చూడలేకపోయిన తల్లి కోకిలాబేన్ ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయి ముఖేష్ అంబానీకి పెట్రోలియం, కెమికల్స్, రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తుల్ని ఇస్తే అనిల్ కి టెలికాం, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఆస్తులను ఇచ్చి 2005లో వీరి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక అలా అప్పటి నుంచి లైమ్ లైట్ లో ఉండి స్టార్ హీరోయిన్ గా ఉన్న టీనా అంబానీ ఇంటికి కోడలు కావడంతో హౌస్ వైఫ్ గా మారి మీడియాకు, మూవీస్ కి ఫుల్ స్టాప్ పెడితే మరోవైపు హౌస్ వైఫ్ గా ఉన్న నీతా అంబానీ 2008 నుండి లైమ్ లైట్ లోకి రావడం మొదలు పెట్టింది. ఇక అలా 2008 తర్వాత ముఖేష్ అంబానీ పెట్రోల్, కెమికల్ తో పాటు 4G బ్రాడ్బ్యాండ్ సర్వీసులతో టాప్ లో ఉన్న టెలికాం కంపెనీలను కూడా వెనక్కి నెట్టి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లడంతో 2016 జియో నెట్వర్క్స్ తో తన 3 పిల్లల్ని బిజినెస్ లోకి దింపాడు. ఇక ఇదలా ఉంటే 2008లో బీసీసీఐ ఆన్ చేసిన IPL లో ముంబై ఇండియన్స్ టీమ్ కి నీతా ఓనర్ అవ్వడంతో ఈమెకు జనాల్లో పాపులర్ అవుతూ వచ్చింది. దీంతో అలా ముఖేష్ అంబానీ డబ్బులు ఎక్కువగా అవుతున్న కొద్దీ భార్య మీద కూడా ప్రేమ పెరగడంతో తన ప్రేమకు గుర్తుగా 4 లక్షల స్క్వేర్ ఫీట్స్ 15,000 కోట్ల ఖర్చు పెట్టి ముంబైలోని ఆంటీలా అనే బంగ్లాని ఈమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇలా ఈమె ప్రతి బర్త్డేకి పెద్ద పెద్ద షిప్స్, ఫ్లైట్స్ ని గిఫ్ట్స్ గా ఇస్తూ ఈమెను సర్ప్రైజ్ చేస్తూ ఉండేవాడు. అంతేకాదు నీతా అంబానీ వాడే ఐఫోన్ పింక్ డైమండ్ ఫోన్ విలువ 360 కోట్లు ఉండడం విశేషం. ఇక ముఖేష్ అంబానీ తన భార్య కోసం ధీరూభాయ్ అంబానీ అనే ఇంటర్నేషనల్ స్కూల్ ని కట్టించగా అప్పుడప్పుడు ఈమె స్కూల్ కు వెళ్లి టీచింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన భార్యను తనను తప్ప వేరే వాడిని ముట్టుకున్నా, వేరే వాళ్ళు తన భార్యను ముట్టుకున్నా ముఖేష్ అంబానీ తట్టుకునేవాడు కాదు. IPL లో ముంబై టీం కి ఓనర్ అయ్యాక నీతాకి ఫ్రెండ్ సర్కిల్ తో పాటు 40 ఫంక్షన్స్ కూడా ఎక్కువ అయ్యాయి. అలా ముంబై టీం కి ఓనర్ అయిన నీతా RCB ఓనర్ అయిన అప్పట్లో బిలినియర్ విజయ్ మాల్యను మీటింగ్ టైంలో కలవడం, అలాగే వీరిద్దరూ కిస్ చేస్తూ హగ్ చేస్తూ పార్టీస్ కి వెళ్లిన ఫొటోస్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరి గురించి హాట్ టాపిక్ గా మారింది. దీంతో విజయ్ మాల్యాకి నీతాకి మధ్య ఏదో జరుగుతుందని రూమర్స్ కూడా క్రియేట్ అవ్వడంతో సైలెంట్ కిల్లర్ అయిన ముఖేష్ అంబానీ డైరెక్ట్ గా స్పందించకుండా విజయ్ మాల్యా బిజినెస్ ని దెబ్బతీసి అతనిని బ్యాంకులకు వడ్డీలను కట్టకుండా చేసి బిలియనరీ అయిన విజయ్ మాల్యాను బికారీని చేసి ఇండియా నుండి పారిపోయేలా చేశాడు. అప్పట్లో ఇదే కోవకు చెందిన BCCI వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న లలిత్ మోదీ క్రికెట్ ని బిజినెస్ గా చేసి డబ్బులు సంపాదించాలనే దృష్టితో IPL ని 2008లో స్టార్ట్ చేశాడు. దీంతో అప్పట్లో ఏ హీరోకి, సెలబ్రిటీకి రాని పేరు ఈ IPL ద్వారా లలిత్ మోడీకి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా ముంబై టీం కి ఓనర్ అయిన నీతా తరచూ లలిత్ మోడీతో కలిసి పార్టీస్ కు వెళుతూ అతనితో క్లోజ్ గా ఉండేది. అలా వీరిద్దరూ కిస్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోస్ మీడియాలో వైరల్ అవ్వడంతో లలిత్ మోడీ IPL లో కరప్షన్ చేశాడని BCCIలో ఇరికించి తనని ఆ పవర్ నుంచి తీసేసి అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టార్స్ తో నుంచి ఫోన్లు చేపించి బెదిరించడంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని భయపడి లలిత్ మోడీ ఇండియాను వదిలి లండన్ కు పారిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ముంబై టీం బౌలర్ గా ఉన్న హర్భజన్ సింగ్ 2012లో జరిగిన మ్యాచ్ లో ముంబై టీం గెలవడంతో ఆ ఆనందంలో గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన నీతాని హర్భజన్ సింగ్ పైకెత్తుకొని తెంపడంతో ఆ ఆనందంతో నీతా నవ్వడం మొదలు పెట్టింది.
ఇక అక్కడే ఉన్న ముఖేష్ అంబానీ తన భార్యను హర్భజన్ సింగ్ ఎత్తుకోవడం తట్టుకోలేకపోయాడు. అలా అతని కోపాన్ని ఇమీడియట్ గా చూపించకుండా అతన్ని ఇతర టీముల్లోకి కూడా తీసుకోకుండా చేశాడని చెప్పొచ్చు. దీంతో హర్భజన్ సింగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇంట్లోనే కూర్చుండే పరిస్థితికి వచ్చాడు. ఇక తర్వాత ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ శుక్లాతో నీతా చాలా క్లోజ్ గా ఉంటూ ఉండేది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు అతను చెవిలో చెప్పే జోక్స్ కి గట్టిగా నవ్వుతూ ఉండేది. ఇలా ముఖేష్ అంబానీ పక్కనే ఉన్న రాజీవ్ శుక్లా పట్టించుకోకుండా నీతా అంబానీతో క్లోజ్ గా ఉంటూ ఉండడం చూసిన ముఖేష్ అంబానీ 2017లో ఇతన్ని ఐపీఎల్ ప్రెసిడెంట్ గా తొలగించడమే కాకుండా రాజకీయాల్లో కూడా ఇతనికి భవిష్యత్తు లేకుండా చేపించి ఇంట్లో కూర్చునేలా చేశాడు. ఇక అప్పట్లో నీతా పేరు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో కూడా గట్టిగా వినిపించిన నీతాతో క్లోజ్ గా ఉంటే జరిగిన డ్యామేజ్ ను చూసి వీళ్ళు ముందుగానే జాగ్రత్త పడి నీతాతో దూరాన్ని మెయింటైన్ చేస్తూ ముఖేష్ అంబానీ మరియు అతని కొడుకులతో ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెట్టారు. ఇక ఇదిలా ఉంటే 61 ఏళ్లు ఉన్న నీతా తన అందాన్ని కాపాడుకోవడానికి యుఎస్ఏ, యూకేకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టి తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలాగుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.